యేసయ్య నామం. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాస్తూ ఇలా అన్నాడు, 2వ అధ్యాయం 9-10 వచనాల్లో కదా, ఆయన అన్ని నామముల కన్నా యేసయ్య నామాన్ని హెచ్చించినట్లుగా దేవుని లేఖనాలు చెప్పాయి. ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగాలి, ప్రతి నాలుక ఆయన గురించి పాడాలి. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ఈ ఉదయం కూడా నేను ఆయనతో మాట్లాడాను, ఈ మీటింగ్ అయిన తర్వాత కూడా మాట్లాడతాను, ఈ రాత్రి అంతా మళ్ళీ ఆయనతో మాట్లాడుతుంటాను. మీలో కూడా చాలా మంది నిన్న ఆయనతో మాట్లాడారు, ఈరోజు ఆయనతో మాట్లాడారు. మనం చివరి రోజు వరకు ఆయనతోనే మాట్లాడతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మనం ఏం నేర్చుకోవాలంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన నామం గొప్ప నామం. ఈరోజు మధ్యాహ్నం కాల సమయంలో ఇందాక పెద్దయ్య గారు శుభాలు చెప్తూ ఆదికాండం 1వ అధ్యాయాన్ని ప్రస్తావించారు. అలాగే దైవజనులు అభిషేకులు మరి మాటలోని అభిషేకాన్ని మనందరం దేవుడి సన్నిధిని అనుభవించాం. ఆ దైవజనులు మాట్లాడుతూ ఈ కుటుంబంలో దేవాదేవుడు జీవాన్ని ఇచ్చాడు, దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నానని నేను కూడా ఆదికాండం నుంచి ఒక్క మాట శుభ రూపంలో తెలియజేసి ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి ఇస్తాను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే చీకట్లో వెలుగు పుట్టించగలిగిన వాడు ఆయన. అందరూ ఆమెన్ అన్నారు ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయంలో డే 0 అనండి ఒకసారి. డే 0లో బ్రతికి ఎలా ఉందంటే నిరాకారంగాను, శూన్యంగాను, అగాధంగాను ఉండిపోయింది. అప్పుడు ఏం జరిగిందంటే పరిశుద్ధాత్ముడు ఆ శూన్యం, అగాధం, నిరాకారంగా ఉన్న ఈ సృష్టి మీద అల్లాడటం ప్రారంభించాడు. ఇంగ్లీష్లో ఏం వాడంటే హోవర్డ్ అన్న మాట వాడారు. గ్రీక్లో ఇంక్యుబేట్, పొదగడం. ఒక కోడి గుడ్ల మీద ఎలా పొదుగుతుందో అలా పొదిగాడు పరిశుద్ధాత్ముడు. వెంటనే సృష్టి వచ్చింది. మీరు బాగా వినాలి. మామూలుగా మన చేతిలో గుడ్డు ఉంటే ఏమైంది? అదే కోడి పొదిగితే ఇంకో సృష్టి. పరిశుద్ధాత్ముడు మన మీద పొదిగితే 2025 ఏ జీవితంలో శూన్యం, నిరాకారంగా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ కూర్చున్న వారిలో పరిశుద్ధాత్మంతో 2025 మనం ప్రారంభిస్తే మరలా మన శూన్యమైన జీవితాన్ని, చీకటైన జీవితాన్ని వెలుగుగాను, సమస్తం శుభంగాను చేయగలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెంటనే డే 1కి తీసుకొచ్చాడు దేవుడు సృష్టిని. ఎక్కడికండి? డే 1 అనండి ఒకసారి. డే 1లో దేవుడు ఏం చేశాడంటే మాట పలికాడు. అనండి ఒకసారి. దేవుని వాక్యం పనిచేయటం ప్రారంభించింది. దేవుడు ఏం చెప్పాడంటే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. నా ప్రశ్న ఏంటంటే దేవుడు సూర్యుడిని 4వ రోజు చేశాడు. ఎన్నో రోజు చేశాడండి? మరి వెలుగు ఎన్నో రోజు వచ్చింది? మొదటి రోజు వచ్చింది. మనకి వెలుగు రావాలంటే సూర్యుడు రావాలి. కానీ సృష్టిని చేసేప్పుడు ముందేం చేశాడు దేవుడు? వెలుగుని చేసిన తర్వాత సూర్యుడిని చేశాడు. ఈ జీవితం అన్నది విశ్వాస ప్రపంచం. మామూలుగా మనం బ్రతుకుతున్న లోకంలో వెలుగు రావాలంటే సూర్యుడు కావాలి, కానీ విశ్వాస ప్రపంచంలో సూర్యుడు నిర్మించబడాలంటే ముందు వెలుగు రావాలి. అబ్రహాము అనండి. అబ్రహాము మనం బ్రతుకుతున్న ప్రపంచంలో కొడుకు పుడితే తండ్రి అవుతారు, కానీ విశ్వాస ప్రపంచంలో దేవుడు ముందు అబ్రహామును తండ్రి అని పిలిచిన తర్వాత బిడ్డల్ని ఇచ్చాడు. మనం బ్రతుకుతున్న ప్రపంచంలో రాజ్యం వచ్చిన తర్వాత రాజు అవుతారు, కానీ విశ్వాస ప్రపంచంలో దేవుడు దావీదును రాజుగా పిలిచిన చాలా సంవత్సరాలకి రాజ్యాన్ని ఇచ్చాడు. మనం బ్రతుకుతున్న ప్రపంచంలో నీతిగా బ్రతికితే నీతిమంతుడు అంటారు, కానీ యేసయ్య ముందు మనం తన రక్తం ద్వారా నీతిమంతులను చేసి నీతిగా బ్రతకమని చెప్పాడు. పాఠం ఏంటంటే ఏమీ లేకపోయినా సమస్తాన్ని సృజించగలిగిన వాడు మనం ఆరాధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే అబ్రహాము తను ఉన్నదంతా వదిలిపెట్టి దేవుడు చెప్పిన ఒక్క మాటను పట్టుకుని అరణ్యానికి ప్రయాణమే వెళ్ళిపోయాడండి. అరణ్యానికి ప్రయాణమే వెళ్ళిపోయాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకు కూడా అరణ్యంలోనే గుడారం వేసుకున్నాడు. ఇస్సాకు తర్వాత యాకోబు కూడా అరణ్యంలోనే గుడారం వేసుకున్నాడు. అసలు ఫస్ట్ చర్చ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎడారిలోనే, సింధూర వృక్షం దగ్గర ఎడారిలో ఫస్ట్ చర్చ్. ఆయన తర్వాత ఆయన కుమారుడు అక్కడే. ఆయన తర్వాత ఆయన కుమారుడు ఇస్సాకు కూడా ఎడారిలోనే బ్రతికాడు. దావీదు కూడా ఎడారిలోనే బ్రతికాడు. అసలు ఎడారిలో ఏం దొరుకుతుందండి? ఏమీ దొరకదు. కానీ ఆ ఎడారిలో నుండి రాశాడు 23వ కీర్తన దావీదు. ఏమని? యెహోవా నా కాపరి, నాకు అక్కడంతా లేమే, కానీ ఈయనేమని పాడుతున్నాడు? నాకు లేమి కలుగదు అన్నాడు. తర్వాత అసలు పచ్చిక అన్నది దొరకదు, ఇశ్రాయేల్ దేశం వెళ్ళిన వాళ్ళకి తెలుసు. కానీ ఏమని రాశాడు? నేను పచ్చిక గల చోట్ల బ్రతుకుతున్నాను అన్నాడు. తర్వాత శాంతికరమైన నీరే దొరకదు ఎడారిలో, కానీ ఏమని రాశాడు? శాంతికరమైన జలముల యొద్ద నేను బ్రతుకుతున్నాను. అమ్మ, క్రైస్తవ విశ్వాస జీవితం ఏంటంటే లేని వాటిని కూడా ఉన్నట్లుగా చూచి విశ్వాసంతో ముందుకు వెళ్ళడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా పలకగలిగింది దేవుని వాక్యం.
డే 1లో సూర్యుడు లేకుండానే దేవుడు వెలుగునిచ్చాడు. ఆమెన్నాను ఒకసారి గట్టి. ఆ తర్వాత వెంటనే దేవుడు డే 2కి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? డే 2. డే 2లో అన్ని సప్రెషన్స్ వచ్చాయి. అంత అంత విడగొట్టాడు. కొన్ని దూరం అయిపోయిన పరిస్థితులు, కొంచెం కష్టకాలం, కొన్ని చీకటి అనుభవాలు రావచ్చు. డే 2లో ఆకాశం నుండి నీరు వేరైంది, నీరు నుండి భూమి వేరైంది, అన్ని వేరైపోతున్నాయి. కొంతమంది మనల్ని బాగా ప్రేమించే వాళ్ళే మనకు దూరం అవ్వచ్చు. మనల్ని బాగా పట్టించుకుంటానన్న వాళ్ళే మనల్ని పట్టించుకో. అదే డే 2 అనుభవం. డే 1లో మనం ఎప్పుడైతే విశ్వాసంతో నిలబడతామో డే 2లో తీసుకొస్తాడు. డే 2లో కొన్ని బాధలు, కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయ్యి ఉండొచ్చు. అయితే ఒక మాట చెప్పనండి, ఏ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయినా మరలా తిరిగి సమకూర్చగలిగిన వాడు మనం ఆరాధిస్తున్నాం. యోబుకి 7,000 గొర్రెలు పోయాయి, 3,000 ఒంట్లు పోయాయి, 1000 ఎడ్లు పోయాయి, 500 ఆడుగాడిదలు పోయాయి. అసలు పరలోకి వెళ్ళిన తర్వాత అడుగుదాం, యోబు గారు మీకు 7,000 గొర్రెలు గుర్తురాలదా? గుర్తురాలా. 3,000 ఒంట్లు గుర్తురాలదా? గుర్తురాలా. 1000 ఎడ్లు గుర్తురాలదా? గుర్తురాలా. 500 ఆడుగాడిదలు గుర్తురాలా. కనీసం నీ కడుపును పుట్టిన 10 మంది పిల్లలైన గుర్తురాలా. మరి నీకేం గుర్తొచ్చిందయ్యా? నా విమోచకుడు సజీవుడు అన్నమాట నాకు గుర్తొస్తుంది. ఆయన అన్యాయం చేయటం అసంభవం. అంటే ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచారో, ఏం కోల్పోయారో దేవుడు అవన్నీ తిరిగి ఇచ్చాడు. సిలువలో 3 ప్రాణం కోల్పోయారు, కానీ యేసయ్య ప్రాణం అలాగే వెనక్కి తిరిగి వచ్చేసింది. కారణం దేవునికి దగ్గరగా ఉన్న కారణానికి. యెహెజ్కేలు పెద్ద పాస్టర్ గారిని తీసుకెళ్లి ఎండిన ఎముకల లోయలో నిలబెట్టి సేవ చేయమన్నాడు. ఆ ఎండిన ఎముకల లోయలో కూడా దేవుని మాటను పలకటం ప్రారంభించాడు. ఎండిన ఎముకల్లో దేవాదేవుడు మహాసైన్యం అంత విశ్వాసులుగా మార్చేశాడు దేవుడు. ఇప్పుడు సంసోను జైల్లోకి వెళ్ళాడు, యోసేపు జైల్లోకి వెళ్ళాడు. సంసోను చనిపోయిన శవంలా బయటకు వచ్చాడు, యోసేపు ప్రధానమంత్రిగా బయటకు తిరిగి వచ్చాడు. అంటే కొన్ని డేటులో కొన్ని దూరమైన సపరేషన్స్ ఇలాంటి ఎదురవుతూ ఉండొచ్చు. అప్పుడు మనం గనక దిగిపోతున్నట్లు కాదు, దేవునికి దగ్గర అవటం మొదలు పెడితే ఏం కోల్పోయామో అన్నిటిని దేవాదేవుడు మనకు తిరిగి ఇచ్చేస్తాడు. నెంబర్ 1, విశ్వాసంతో నిలబడితే ఏమీ లేకపోయినా వెలిగిస్తాడు. డే 2లో కొంతమంది దూరం అవుతున్నా, కొన్ని పెయిన్ వస్తున్నా, దేవునికి దగ్గరైతే అన్నీ సమకూరుస్తాడు. వెంటనే డే 3కి ప్రమోషన్ ఇస్తాడు. డే 3లో ఒట్టిగా ఉండేది భూమి, మట్టిగా ఉండేది భూమి. మన జీవితాలు కూడా అలాగే ఉండుండొచ్చు. కానీ డే 3లో ఏం చేస్తాడు తెలుసా? మనల్ని ఫిల్ చేస్తాడు. దేంతో? మొక్కలతో నింపేస్తాడు. మనందరం మొక్కలతో నింపడమే కాదు, ఫలించు వృక్షాలను తీసుకొస్తాడు. అనేక మందికి ఆహారం ఇచ్చే ఫలాల్ని మనలో నుంచి బయటికి ఇస్తాడు. విత్తనాలు కలిగినటువంటి ఫలములు గల వృక్షములు. మన విత్తనాలు లేకపోతే మన పరిచర్లకు అన్ని వైపులా విస్తరించేలాగా దేవాదేవుడు చేస్తాడు. 3వ రోజు నింపుతాడు. అనండి ఒకసారి గట్టిగా. అదే సమూయేలు ఏడ్చాడు. సమూయేలు ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు దేవుడు. సౌలు పడిపోయాడయ్యా, ఏడవక ఏం చేయమంటావు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? సౌలు పడిపోతే ఏమైంది? దావీదు ఉన్నాడు పదా. అందుకే మనం ఎప్పుడైతే మన నెక్స్ట్ వదిలేస్తామో, మన ఎక్స్ వదిలేస్తామో, మన నెక్స్ట్ దేవాదేవుడు అమేజింగ్ గా మారుస్తాడు. మీలో దావీదు అంటే ఎంతమందికి ఇష్టం? దావీదు గారి పాటలు అంటే అందరికి ఇష్టం. సౌలు అంటే ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదు, అవునా కదా? అంటే మన గతం కన్నా మన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇదంతా ఎప్పుడు మన ఎక్స్ను వదిలితే మన నెక్స్ట్ అమేజింగ్ గా మారుస్తాడు. మనం ఏం ఫీల్ చేసుకోవాలనుకుంటున్నారు 3వ రోజున? మన కొమ్మును తైలంతో నింపుకోవాలి. దేవుడు సమూయేలుతో ఏమన్నాడు? నీ కొమ్మును తైలంతో నింపుకో. నూతన అభిషేకం, నూతన అన్య భాషలు, నూతన ఆత్మఫలాలు, నూతనమైనటువంటి కృపావరాలు. ఒక విశ్వాసంతో గనక మనం 3వ రోజుని నింపుకోగలిగితే దేవాదేవుడు 4వ రోజుకు తీసుకుని వెళ్ళిపోతాడు. మనంతా ఎక్కడ తీసుకువెళ్తాడండి? 4వ రోజు. 4వ రోజునే దేవుడు వెలుగుకు ఆధారమైనటువంటి సూర్యుడిని చేశాడు, చంద్రుణ్ణి చేశాడు, నక్షత్రాలను చేశాడు, దినములను కాలాలను ఏలమని చెప్పాడు. అంటే పాఠం ఏంటంటే, మన జీవితంలో ఏలే వారిగా ఉండాలంటే 4వ రోజుకు రావాలి. ఆమెన్ చెప్పారా ఒకసారి అందరు గట్టిగా? మంచిగా ఆమెన్ చెప్పండి ఒకసారి. మన చీకటి వెలుగుగా మారేది 4వ రోజు. ఆమెన్ అనండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇన్ని చేసి 4వ రోజును ఏమన్నాడు దేవుడు? ఇదంతా మంచిది అన్నాడు. ఏమన్నాడండి? మంచిగా చెప్పండి. ఏమన్నాడు? మంచిది అనండి ఒకసారి గట్టిగా. మంచిది అనండి. మరలా చెప్తున్నాను, డే 0లో నిరాకారం, శూన్యం, అగాధం మన మీద పరిశుద్ధాత్ముడు అల్లాడాలి.
2025లో నిరాకారం, శూన్యం, అగాధంగా అడుగు పెట్టుండొచ్చు. ఈ రోజు నా ప్రార్థన, మనందరి ప్రార్థన, పరిశుద్ధాత్ముడా నా మీదకి రండి అని కనుక మనం అడగగలిగితే మనల్ని డే 1కి తీసుకొస్తాడు. సూర్యుడే లేకపోయినా వెలుగుగా మారుస్తాడు మనల్ని. డే 1లో అలా విశ్వాసంతో కనుక మనం నిలబడగలిగితే డే 2కి తీసుకొస్తాడు. డే 2లో కొన్ని భయంకరమైన పెయిన్ఫుల్ పొజిషన్స్ రావచ్చు. అప్పుడు కనుక దేవునికి దగ్గరగా ఉంటే ఏం కోల్పోయి మమ్మల్ని తిరిగిస్తాడు. అక్కడ నుంచి డే 3కి తీసుకువెళ్తాడు. ఏమీ లేని మన జీవితంలో ఫిల్ చేయటం మొదలు పెడతాడు, చెట్లు అవటం ప్రారంభిస్తాడు. మనం నూతన అభిషేకంతో నింపుకుంటూ ఉంటే డే 4కి తీసుకువెళ్తాడు. డే 4లో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అంటే అలంకరణ మెరుపులుగా, హల్లెలూయా, అలా మార్చి ఇదంతా మంచిది అన్నాడు. ఒకసారి అనండి, ఒకసారి గట్టిగా, మంచిది అనండి. భూమి మీద బురద, మహా అయితే దుమ్ము. నా బస్ స్టాండ్ దగ్గర మొత్తం అంతా దుమ్మే. ఇక్కడ మహా అయితే ఏముంటుంది భూమి మీద? దుమ్ము, లేకపోతే బురద, లేకపోతే బూడిద. మనం ఆ సింగనార్ ఎప్పుడైనా వచ్చుంటే, మనం వర్షంగా వచ్చినప్పుడు ఈ లోతుకు బురద. విన్నారండి? భూమి మీద ఉండేది బురదే, కానీ దేవుడు ఉండేది ఎక్కడ? పరలోకంలో. అక్కడ వీధులు ఎలా ఉంటాయి? బంగారం. ప్రకటన 19 ఏమన్నాడు? కెంపు రత్నం, సువర్ణ రత్నం, స్ఫటికాలు, ఇవన్నీ ఉంటాయి. అక్కడ నుండి చూస్తే బురద నచ్చుద్ది అసలు ఎవరికన్నా? అక్కడ నుండి చూస్తే దుమ్ము నచ్చుద్ది ఎవరికన్నా? అక్కడ నుండి చూస్తే అసలు ఎవరికన్నా మనం నచ్చుతామా? కానీ బంగారం లాంటి దేశంలో ఉన్న దేవుడు, బంగారం లాంటి దేశంలో ఉన్న బంగారం లాంటి దేవునికి బంగారం నచ్చలా, మట్టైన మనం, మనుషులమైన మనం నచ్చామంట. అలా చెప్పనా? బంగారం లాంటి దేశంలో నుండి చూస్తున్నా బంగారం లాంటి దేవునికి బంగారం నచ్చలా, మట్టి మనుషులమైన మనం నచ్చాం. అందుకే ఇది మంచిది అన్న. డే 4లో మనం ప్రతి పరిస్థితి ఇది మా మంచికే, ఇది మా మంచికే, ఇది జరిగింది ఇది మన మంచికే అని అనుకోగలిగితే ఆమె నచ్చక ఒకసారి దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు? డే 5కి అనండి ఒకసారి. డే 5 అనండి ఒకసారి. 2025 డే 5 ఒకసారి అనండి. 2025 డే 5 అనండి. ఆ రోజు ఏం చేస్తాడంటే సమృద్ధిగా చేపలను ఇస్తాడు దేవాదేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా చేసింది దేవుడు. ఈ సమృద్ధిని మనం తినడానికి ఆహారం ఇచ్చింది కూడా ఎవరండి? దేవుడే. సమృద్ధిగా ఇస్తాడు, సమృద్ధిగా. దేవునికి స్తోత్రం కలుగును. ఎంత సమృద్ధి అంటే, అన్ని రోజులు ప్రసంగం వింటే వాళ్ళ అమ్మ 5 రొట్టెలు 2 చేపలు పెడితే తిన్న పిల్లడు. అసలు ఏం చిన్నోడు చూడండి. అసలు నేనైతే నా కామ్ వెనక్కి తినేసి వచ్చేద్దును, గంటకు 1 రొట్టేసేద్దును, అవునా కదా? అలాంటి 5 రొట్టెలు 2 చేపలు. పోనీ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమన్నా ఉన్నాయంటే దాచేసుకుంటాం మనం, కానీ దాచుకోవాలా. ఆ చిన్న పిల్లడు తన దగ్గర ఉన్న ఆ చిన్నదాన్ని తీసుకొచ్చి పెద్ద దేవుడైన యేసయ్య చేతిలో పెట్టాడు. దాన్ని ఎంతమంది తిన్నారంట? 5,000 మంది పురుషులు తినగా 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమంది? సుమారుగా ఎన్ని గంపలు ఎత్తారండి? 12 మంది పంచారు కాబట్టి 12 గంపలు. అదే 120 మంది పంచుంటే, 1200 మంది పంచుంటే, అంటే పాఠం ఏంటంటే, మన దేవునికి అప్పగించుకుంటే, మన జీవితాన్ని యేసయ్య చేతిలో పెడితే ఆకాశమే హద్దుగా ఆశీర్వదిస్తాడండి ఆయన. ఊరికే దోళ్ళు ఒక పావు గంట ఎక్కించుకున్న ఒక కారణానికి వల పిగిలిపోయన్ని చేపలు ఇచ్చాడు. లూకా సువార్త 5వ అధ్యాయం. ఆయన మాట ప్రకారం వల వేసిన వారికి 153 గొప్ప చేపలు ఇచ్చాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం. అదే 2025 సంవత్సరం 5వ రోజు చెప్పిన మాట ఏంటంటే, మీకు సమృద్ధిని ఇస్తాడు ఆయన. ఎంత సమృద్ధి? ఈ లోక చేపలు అంత మాత్రమే కాదు, చాలా మంది సేవకులు ఉన్నారు. అలాగే జాషువా పాస్టర్ గారు వారి పరిచర్యలో పనిచేస్తూ చాలా మంది సేవకులు ఉన్నారు. మనందరికీ ఈ లోక సంబంధమైన చేపలు సమృద్ధిగా రావటమే కాదు, ఆత్మల్లో కూడా వల పట్టలేనన్ని విస్తారమైన చేపలను దేవాదేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? డే 0 నిరాకారం, శూన్యం, అగాధం. ఒకటే 2025 పరిశుద్ధాత్ముడా నా మీద అల్లాడు నాయన. డే 1కి తీసుకొస్తాడు. అక్కడ ఏముండదు, కానీ దేవుడి వాక్యం మీద ఆధారపడి విశ్వాసంతో. రేపొద్దున వచ్చేస్తారు అప్పులోళ్ళు, రేపొద్దున ఇల్లు కబ్జా చేసేస్తారు, రేపొద్దున ఇల్లు వేలం పాట. నువ్వే వెళ్ళిపోయి హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడుతున్నావు. నీకు భయం వేయట్లేదా? లోకస్తులు భయపడొచ్చాము, కానీ మన ధైర్యం ఏంటి? ఈ రాత్రికే నన్ను నా దేవుడు అప్పించేవాడిగా చేయగలిగిన వాడు ఆయన. మనకిచ్చిన వాగ్దానం అది.
రిపోర్ట్ రేపు వచ్చేద్దంటే క్యాన్సర్ చచ్చిపోతామని చెప్పేసి తట్టున్నారు, బయాప్సీ వచ్చేస్తుందంటే నీకు అసలు బాధ అయిట్లేదా? వెళ్ళిపోయి ఆహాహాహా హల్లెలూయా రీతి నీరును కుమ్మరి అని పాడేస్తాను, అసలు నీకు బాధగా అనిపించట్లేదా? వెళ్ళిపోయి ఆరాధన చేసేస్తాను, రిపోర్ట్ ఏమవుతుందో టెన్షన్ పట్టట్లేదా అని అంటే, అయ్యా మహా అయితే ఈ లోక డాక్టర్లు నన్ను చచ్చిపోతానని చెప్తారు, కానీ నా పరమ వైద్యుడు నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవుతావు అని మాట్లాడాడు. అంటే విశ్వాసంతో మనం డే 1లో నిలబడగలిగితే డే 2 తీసుకొస్తాడు. కొంచెం సపరేషన్స్ వస్తాయి. ఏమంటే యోసేపు జీవితంలో చెరసాలలో 13 సంవత్సరాలు వెళ్ళటం మంచిదైందా చెడైందా? వెళ్ళకపోతే పోతీఫర్ ఇంట్లో పెద్ద పరోడ్లాగా ఉండేవాడు, కానీ ఆ చిన్న పెయిన్ అనుభవించడం వల్ల ఫరో ఎదుట ప్రధానమంత్రిగా మార్చాడు దేవుడు. అక్కడ నుంచి డే 2 నుండి డే 3కి తీసుకొచ్చాడు, నింపుతాడు. మనందరం నింపబడాలి తాజా అభిషేకంతో, నూతన అన్య భాషలతో, నూతనమైనటువంటి కృపలతో, ఆత్మఫలాలతో రోజు మనల్ని మనం నింపుకుంటే అక్కడ నుండి తీసుకుని వెళ్ళి 4వ రోజుకు తీసుకొస్తాడు. అక్కడ మన వెలుగు శాశ్వతంగా ఉన్నట్లుగా సూర్యుడిని అనుగ్రహిస్తాడు. ఆ సూర్యుడే ఈరోజు అందరూ ప్రకటిస్తున్న నీతి సూర్యుడైన నజరేయుడైన యేసు. ఆయన గనక మన హృదయంలో ఉంటే, అందుకే రాజబాబు అన్న గారు ఒక పాట రాశారు, నా సూర్యుడు ఎన్నడూ క్షీణించడు, నా చంద్రుడు ఎన్నడూ అస్తమించడు, ఆయన నీతి సూర్యుడు, ఆయన నాలో ఉన్నాడు, ఆయన నామం అన్ని నామముల కన్నా పై నామం. అలా నమ్మకం ఉంటే 5 రోజుల ఒక సమృద్ధి, అదే ఆహారం. ఒకసారి భక్తిగా ఈ చిన్న సాక్ష్యం చెప్పి దైవ జనిపిస్తాను. ఎందుకంటే ఒకటి, ఏసే దగ్గరికి రావాలి. 2, మనకి ఈ ఆహారాన్ని ఇచ్చింది కూడా ఆయనే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భక్సింగయ్య గారు ఒకసారి కాన్వకేషన్ జరుగుతుంది రేపొద్దునంటే 20,000 మందికి భోజనాలు పెట్టాలి. ఆ రోజుల్లో ₹1,00,000 అవుతుంది. డబ్బులు లేవు. డబ్బులు లేకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక మొత్తం అన్ని ఎత్తికారు, ఏమీ లేవు. ఎవరిని అడగరు కదా సేవకులు. మొత్తానికి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటే ఎవరు తలుపు కొట్టారు, తలుపు తీశారు. తలుపు తీయగానే ఏంటి వచ్చారంటే, మీ రూమ్ కడగాలి సార్ అన్నారు. ఈయన ₹1,00,000 కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ యవన బెడ్లో బ్రదర్స్ మొత్తం రూమ్ తుడిచేశారు. తుడవగానే నీళ్లతో కడుగుతున్నారు. కడిగే ముందు మామూలుగా మా ఏపు మరి తెలంగాణలో ఉంటాయో తెలియదు కానీ ఆ మూల ఒక కన్నం ఉంటుంది, ఏం వెళ్ళిపోటానికి, నీళ్ళు వెళ్ళిపోటాకి. మీరు చూసారో లేదు, ఈ మధ్య ఇల్లు తుడవట్లేదు, కడగట్లేదు, ఈ మధ్య వచ్చేసిన మిషన్. ఆ కన్నం మామూలుగా ఎలకలు ఇవి రాకుండా ఏం చేస్తామంటే ఏయో క్లాత్ పెట్టేసి ఉంచేస్తాం. దాన్ని తీసిన తర్వాత నీళ్ళు పోతాం. అలా తీసారు. తీగానే అందులో కొన్ని కాగితాలు ఉన్నాయి. ఒక కాగితం కవర్లో పెట్టి ఉంది, అది కొంచెం ఖరీదైన కాగితం లాగా ఉందని ఊరికి సార్ దగ్గర తీసుకొచ్చి, అయ్యగారు ఇదేదో ఉందని అనగానే అందులో తీశారు. ఆ కవర్లో ఏముందని చూస్తే సరిగ్గా ₹1,00,000 రాసిన చెక్ అందులో పెట్టుందంట. రేపు ఆయనకి ఎంత కావాలి? ₹1,00,000. అసలు అది అక్కడికి ఎందుకు వెళ్ళిందని చూస్తే, ఎవరో ఇచ్చారు ఎప్పుడో కొన్ని నెలల క్రితం, టేబుల్ మీద పెట్టాడు. ఒక ఎలక ఏం చేసిందంటే దాన్ని పట్టుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఎందులో నుంచి పారిపోతుంది? కన్నంలోంచి. అది ఎక్కడ ఇరికిపోయింది? కన్నంలో చెక్కునిపోయింది. ఎలక మాత్రం వెళ్ళిపోయింది. సరిగ్గా అవసరం తీరే సమయానికి ఏమొచ్చింది? బయటికి చెక్కు వచ్చింది. మొత్తానికి మార్చుకురంటారు అన్నాడు, మార్చుకొచ్చాడు. తెల్లారి 20,000 మందికి భోజనాలు అయిపోయింది. భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత అందరు కూర్చున్నాక, భోజనాలు బాగున్నాయా అన్నాడు. బాగున్నాయి అన్నాడు. ఈరోజు మీ అందరికీ ప్రేమ విందు ఒక ఎలక ఏర్పాటు చేసింది అన్నాడు. ఎవరు ఏర్పాటు చేశారు? ఒక ఎలక మీకోసం ఏర్పాటు చేసింది. ఇది విశ్వాస జీవితం. ఈ విశ్వాస జీవితంలో అందుకే అబ్రహాం అన్నాడు, నువ్వు నా ఎల్ షడ్డాయ్ అన్నాడు. నీవు నా ఎల్ షడ్డాయ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎల్ షడ్డాయ్ అంటే మామూలుగా సర్వశక్తిమంతుడు, కానీ హీబ్రూలో ఒక దైవజనుడు చెప్పగా నేను విన్నాను, ఎల్ షడ్డాయ్ అంటే, ఎల్ అంటే దేవుడు, షడ్ అంటే బ్రెస్ట్, రొమ్ము. దేవుడు అన్నాడు, నేను నిన్ను పోషిస్తాను అన్నాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను నిలబెడతాను అన్నాడు. అదే 115వ కీర్తనలు అంటాడు, ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఆయనే నిర్ణయించాడు, ఆయనే నెరవేరుస్తున్నాడు. అంటే హీఈస్ ద ప్లానర్ అండ్ హీఈస్ ద పర్ఫార్మర్ అన్నాడు. 115వ కీర్తనలో అదే మాట్లాడుతున్నాడు. ఆయన తనకిష్టం వచ్చినట్లుగా చేస్తున్నాడు అన్నాడు. 64వ యెషయా ప్రవచన గ్రంథంలో మాట్లాడుతూ ఆయన మన కొరకు దిగొచ్చి కార్యాలన్నీ చేస్తున్నాడు అన్నాడు. 126వ కీర్తనలో మాట్లాడుతున్నాడు, ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు, మనం ఆనంద భరితులమైతిని అన్నాడు. నిశ్చయముగా ఆ చిన్న కుమారుడు ఎదుగుతుండగా ఈ విశ్వాస ప్రయాణంలో ఎదుగుతూ వారి పితరులు ఏ లెగసీని మోసారో అదే లెగసీని మోసుకుంటూ ఒక గొప్ప సేవకునిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక ఆరాధన అభిషేకం కలిగి దేవుని వాక్య దర్శనాలు చిన్నప్పటి నుండి నా ప్రార్థన ఏంటంటేనండి,
2025లో మనందరి పేరు యేసయ్య నోట పలకగా మనందరం చెవులారా వినాలి. అలా విన్నాడు సమూయేలు. చిన్న వయసులో సమూయేలు పేరు యేసయ్య నోట పలకగా సమూయేలు చెవులారా వినాలి. నా ప్రార్థన అదే. చిన్న వయసులో నా పేరు, మీ అందరి పేరు 2025లో యేసయ్య స్వయంగా తన నోటితో పలకగా స్వయంగా మన చెవులారా మనం వినాలి. ఆ బాబుకి కాసేపట్లో నామకరణం జరగబోతుంది యేసయ్య పేరట. మనం కూడా ఒక మాట నమ్ముదాం, చిన్న వయసులోనే దేవుని స్వరాన్ని విని ఒక సమూయేలు లాగా దేవాదేవుడు ఆ బిడ్డను దీవించాలి. 2 చేతుల పైకి దేవుని గట్టిగా ఒక స్తోత్రం చెప్దాం. హల్లెలూయా అందామండి ఒకసారి. మనసారా చెప్పండి, మనసారా హల్లెలూయా ఆమేన్ అనండి ఒకసారి. 2 చేతులు అల్లాడిస్తా ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ అనండి. సమూయేలు అంతటి గొప్ప బిడ్డగా అందరూ 2 చేతులు అల్లాడిస్తా ఆమేన్ అంటుండగా, 2 చేతులు అల్లాడిస్తా ఆమేన్ అంటుండగా, ఆ ప్రవచన ఒక ప్రవక్త వలె దేశ భూదిగంతముల వరకు వాడబడినట్లుగా దేవాదేవుడు ఆ బిడ్డను నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నామకరణం, ఈ ఆహార అన్నప్రాసన. ఒక మాట మళ్ళా చెప్తున్నానండి. డే 0 పరిశుద్ధాత్మతో స్టార్ట్ చేయండి. డే 1 విశ్వాసంతో దేవుని వాక్యాన్ని పట్టుకోండి. డే 2 కొంచెం ఇబ్బంది వచ్చిన దేవునికి దగ్గరగా బ్రతకండి. డే 3 మిమ్మల్ని మీరు నూతన అభిషేకంతో నింపుకోండి. డే 4 సమస్తం ఏది జరిగినా మన మంచిగా జరిగిందిలే కానీ అని అనుకోండి. 5వ రోజు చూడండి, 2025 మీకు ఒక సమృద్ధి కలిగిన సంవత్సరంగా ప్రభు మార్చబోతున్నాడు. దేవాదేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించును గాక. అందరు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన.